ప్రైజ్ ద లార్డ్. మే 2వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 21వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోవా కొరకు కనిపెట్టుకోవటం చాలా దీవెనకరం. బైబిల్లో కనిపెట్టుకోవటం గురించి చాలా వాక్యాలే ఉన్నాయి. దేవుని కొరకు కనిపెట్టుకోవటం అంటే దేవుడు కార్యం చేస్తాడని నమ్మకం పెట్టుకొని ఆయన యందు విశ్వాసం ఉంచటం, ఆయన చేసే కార్యం కొరకు ఎదురు చూడటం. అలా చేయటం వలన మనం నూతన బలం పొందుతాం. ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన మనకు సహాయంగా ఉంటాడు, కేడంగా ఉంటాడు. ఈ వాక్యం వింటున్న నీవు ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నావా? కొన్నిసార్లు మన పరిస్థితులలో దేవుని కార్యం ఆలస్యం అవుతున్నప్పుడు దేవునిని కూడా అనుమానించే పరిస్థితులను సాతాను తీసుకొస్తాడు. నిజంగా దేవుడున్నాడా? దేవుడుంటే నాకెందుకు ఈ పరిస్థితి అని దేవుని మీద కూడా అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉంటాం. యోబు దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. ఎంత ఓర్పు, ఎంత సహనమో కదా! ఎక్కడా దేవుని మీద కోప్పడలేదు, ఎక్కడా దేవునిని దూషించలేదు, అనుమానించలేదు. యోబు దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు కాబట్టే దేవుడు యోబును జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. యోబు శ్రమలో ఉన్నప్పుడు స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, చివరికి భార్య కూడా దూషించింది, బాధాకరమైన మాటలనింది. అయినప్పటికీ యోబు ఎక్కడ వెనుకడుగు వేయలేదు, విశ్వాసంలో చల్లారిపోలేదు. ప్రభు కొరకే కనిపెట్టుకున్నాడు, ప్రభు కొరకే ఎదురుచూశాడు, రెండంతల దీవెన పొందుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా తట్టుకోలేని శ్రమలు అనుభవిస్తున్నావా? అపవాది నిన్ను అన్ని విధాలుగా శోధిస్తున్నాడా? ఇంత వాక్యం చదువుతున్నా కదా, ఇంత ప్రార్థన చేస్తున్నా కదా, ఇంత భక్తిగా ఉంటున్నా కదా, ఇంకెప్పుడు నా జీవితంలో విడుదల అని బాధపడుతున్నావేమో. ఓర్చుకో, సహనం నేర్చుకో. ప్రభు నీకు తోడుగా ఉంటాడు, గొప్ప కార్యాలు నీ పక్షముగా జరిగిస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.